హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని తక్కువ ఖర్చులో తక్కువ టైంలో ఫాస్ట్గా ఎట్లా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా అప్లై చేసుకోవాలి. దీనికి ప్యాటర్న్ అంటూ ఉండదు. నేను వచ్చేసి పెద్ద సైజు హనీ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇలా మనం ఫస్ట్ ఈ కొందని స్టిక్ చేసుకున్నాక దీని చుట్టూతా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం చిన్న సైజు సేమ్ కలర్ హనీ కలర్ తీసుకున్నాను. వీటికి హోల్స్ ఉండవు. ఈ కొందన్స్ని మనం స్టిక్ చేసుకుందాం. దీని చుట్టూతా ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం లైట్గా గ్యాప్ ఉండేటట్టు, ఎందుకంటే మనం అక్కడ జదోసి స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసుకుంటాం. దానికోసం కొంచెం గ్యాప్ ఉండేటట్టు మనం ఈ కొంచెం స్టిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను యాంటిక్ జదోసి స్ట్రింగ్ తీసుకున్నాను. జదోసి స్ట్రింగ్స్ మనం తీసుకునేటప్పుడు కొంచెం సైజు మనం ఇలా మెజర్ చేసుకుంటూ మనం పీస్ని కట్ చేసుకుంటే కనుక జదోసి స్ట్రింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా మనం ఒక కుందన్ షేప్ కానీ ఇలా పైకి కూడా పెట్టుకుని చూసుకుని ఇలా పీస్ని కట్ చేసుకుందాం. అలాగే దీని చుట్టూతో కూడా ఇన్సర్ట్ చేయడానికి జదోసిని నేను దీన్ని కూడా ఇలా మెజర్ చేసుకుని స్ట్రింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మధ్యలో ఉన్న కొందన్ కోసం స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసుకున్నాను. జదోసి స్ట్రింగ్ కట్ చేసిన పీస్ని. ఇవి మనం స్ట్రింగ్స్ కొంచెం ప్యాటర్న్ డ్రై అయిన తర్వాత మనం స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను డ్రై అవ్వకుండానే ఇన్సర్ట్ చేస్తున్నాం వల్ల కొంచెం కదులుతున్నాయి కొందన్స్ వచ్చి. ఇప్పుడు వీటిని ఈ జదోసి స్ట్రింగ్ని మనం బ్యాక్ సైడ్కి పెట్టుకుని ఇలా ఇన్విజిబుల్ స్టిచెస్ తీసుకోవాలి. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను. సింగిల్ స్ట్రాండ్ తోటి మనం ఇన్విజిబుల్ స్టిచెస్ తీసుకుందాం. ఇలా స్ట్రింగ్ కదలకుండా దీని చుట్టూతో కొంచెం చుట్టూతో ఉండే విధంగా మనం స్టిచెస్ తీసుకోవాలి. అలాగే లోపల ఎలా ఇన్సర్ట్ చేస్తాను అలాగే అవుట్ సైడ్ కూడా ఇన్సర్ట్ చేసుకున్నాను స్ట్రింగ్. ఇంకోటి కట్ చేసుకున్నాను కదా దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాసులు తీసుకున్నాను. ఈ కాసులు యూజ్ చేస్తూ నేను ఇలా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాసుని మనం కదలకుండా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుందాం. మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. మళ్ళీ అంటే మనకి బ్యాక్కి పైకి కిందకి తిరగకుండా మనకి కాసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం గ్లూ ఎక్కువే పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మనం దేనికైనా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాష్ చేయకుండా మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుని నెక్స్ట్ వాష్ చేసుకుంటే కనుక గ్లూ అనేది హార్డ్గా స్టిక్ అవుతుంది.
ఇలా కాసుల్ని మనం ఈ కుందన్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ బూటీస్ని ఈ బూటీ చుట్టూతా మనం ఇలా చుట్టూతా వేసుకోవాలి కాసుల్ని. మనం దీంట్లో నేను హనీ యూజ్ చేశాను కదండి, కుందన్స్ కలర్స్ వచ్చి. మనం వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ పెద్ద సైజ్ తీసుకుని ఇదే ప్యాటర్న్ని స్మాల్ మోడిఫికేషన్స్తో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. మనం ముందు స్టిచ్ చేసేసుకున్నాక కొంచెం తర్వాత మొత్తాన్ని నేను ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఈచ్ కాసుని మనం స్టిచ్ చేసుకుందాం. ఈ ప్యాటర్న్తో మనం బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది. మనం జస్ట్ బ్లౌజ్కి పైపింగ్ ఇచ్చుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది బ్లౌజ్కి. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ ఈచ్ కాసుకి అప్లై చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మొత్తం బ్లౌజ్కి మనం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని ఈ బూటీస్ని మనం ఈ కాసు వర్క్ని బ్లౌజ్ ఆల్ ఓవర్ చేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మనకి కాసులు కూడా కదలకుండా స్టిక్ చేసేసుకున్నాం కదా. బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఎఫర్ట్ని సపోర్ట్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.